మామూలుగా మనకి నాగబాబు మాట్లాడుతూ "నువ్వేం తగ్గొద్దు. ఏ బట్టల సత్తిగాడు చెప్పిన మాటలు పట్టించుకోవద్దని" అనసూయకి చెప్పాడు. హ్మ్. అప్పటి నుంచి అనసూయ రెచ్చిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే అంతవరకు అనసూయకు కొంత వ్యతిరేకత బలంగా ఉన్నింది. కొద్దిగా నాగబాబు సపోర్ట్ దొరకడంతో డైవర్ట్ అయింది. హ్మ్. తర్వాత అన్వేష్ రావడంతో అన్వేష్ మీదకెళ్ళిపోయింది. ఇప్పుడు అనసూయ మీద తగ్గిపోయింది యాక్చువల్‌గా. కానీ అనసూయ తన మీద తగ్గిపోతే ఆమె భరించలేకుండా ఉంది. తన మీద హ్మ్. ఉండాలి గదా! కొద్ది రోజులైనా ఉంటే ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా చాలా మందికి పబ్లిసిటీ నెగెటివ్ అయినా గూడా వాళ్ళు పాజిటివ్‌గా దాన్ని మార్చుకోగలరు. హ్మ్. సో, మెయిన్‌గా ఆహ్, బోల్డ్ అండ్ వుమెన్ ఉండేవాళ్ళు పబ్లిసిటీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. రకరకాల అంటే వీటిలో డబ్బులొస్తాయి. ప్రమోషన్‌లకి పిలుస్తారు. ఇప్పుడు ఈమె ఈ గొడవల్లో గూడా ఒక మాల్ ప్రమోషన్‌కెళ్ళింది. హ్మ్. కాకపోతే జాగ్రత్తగా శారీ కట్టుకొనెళ్ళింది అక్కడికి. హ్మ్. సో, ఇలాగా వీళ్ళకి హెల్ప్ అవుతుంది తప్ప ఏమి లేదు. అనవసరంగా కామెంట్లు పెట్టేవాళ్ళ చేతులు, వేళ్ళు నొప్పులు తప్ప ఏం జరగదు. సో, ఈ సందర్భంగా ఆమె 2 గంటల ముందు ఆ! 12 ఫోటోలను పెట్టింది. అవన్నీ అన్నిట్లో గూడా బికినీ ఫోటోలు ఎక్కువున్నాయి. అంటే కావాలనే రెచ్చగొట్టడానికే బికినీ ఫోటోలు పెట్టినట్టుగా చెప్తున్నారు. హ్మ్. వాటర్‌లో స్విమ్ చేస్తూ స్విమ్ సూటు, బికినీలో ఉన్న భర్తతో ఉన్న ఫోటోలు. పిల్లలు లేరు దీంట్లో. ఓన్లీ భర్త, తను ఉన్నవి. భర్త తను ముద్దులు పెట్టుకుంటున్నవి. బికినీల్లో ఉన్నది పెట్టింది. ఒక పోస్ట్ గూడా పెట్టింది. అదేందంటే సేమ్ వుమెన్ సేమ్ స్పైన్. అంటే నా వెన్నెముక నిటారుగానే ఉందన్నట్టుగా. అదే వెన్నెముక, అదే స్త్రీ. బట్ స్టెప్పింగ్ ఇంటు ద న్యూ ఇయర్ మేనిఫెస్టింగ్ గ్రోత్, పీస్ అండ్ యాజ్ యూజువల్ జీరో టాలరెన్స్ ఫర్ నాన్‌సెన్స్. మళ్ళీ ఇక్కడ ట్రోలర్స్‌కి ఇచ్చింది. డూయింగ్ థింగ్స్ ఐ లవ్, ఈటింగ్ వితౌట్ గిల్ట్, ట్రావెలింగ్ వితౌట్ లిమిట్స్ అండ్ స్పీకింగ్ అప్ వితౌట్ ఫియర్. హియర్ ఈజ్ ఎ లివింగ్ లౌడ్, లవింగ్ హార్డర్ అండ్ గ్లోయింగ్ బ్రైటర్ త్రూ దిస్ న్యూ ఇయర్. విషింగ్ యూ ఆల్ కరేజ్ లౌడర్ దెన్ నాయిస్. హ్యాపీ 2026 ఎవ్రీ వన్ అనేది పెట్టింది. హ్మ్. దీని మీద కామెంట్లు చూస్తే ఎక్కువ మంది ఆహ్, మాకు బికినీ సరిపోవట్లేదు. ఇంకా తక్కువ బికినీ ఏసుకోమని కొంతమంది. మొన్న గూడా ఎవరో పెట్టారు. అది గూడా తీసేయొచ్చు గదా! అది అడ్డం ఉంది అని చెప్పేసి. ఇంకొంతమంది ఆహ్, ఫోటోలు క్లియర్‌గా లేవు. బాగా మనకు హై రిజల్యూషన్ ఉన్న ఫోటోలు పెడితే మనకు హెచ్‌డీ ఫోటోస్ కావాలని. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఉంటది గదా! ఇదే గదా మా న్యూ ఇయర్ గిఫ్ట్ అని. హ్మ్. మోస్ట్‌లీ సెటైరికల్ ఉన్నాయి. కొంత సపోర్టివ్‌గా గూడా ఆమెకి ఉన్నాయి. మోర్ పవర్ టు యూ అని ఇలాగ గూడా పెడుతున్నారు. ఇంకొంత బట్టల సైజ్ సత్తిగాడి కొద్దిగా ఇంకా మాట వినొద్దు, తగ్గిచ్చేసి. నువ్వు రెచ్చిపో ఇంకా అని గూడా పెడుతున్నారు. హ్మ్. ఇలాగ ఎక్కువగా సెటైర్ కనబడుతుంది. అట్లాగే ఆమె గత కొంతకాలంగా ఫోటోలు పెడుతుంది. మీడియా వల్చర్స్ అనేసి చాలామంది నా మాటలను ఎట్లా ఇది చేస్తారని. ఒక రకంగా ఆమె మేబీ ఫన్ ఉన్నట్టుగా ఉంది. అంటే వీళ్ళతో నేను డీల్ చేస్తున్నాను. అంటే చాలామంది ఇప్పుడు ఆర్‌జీవి గూడా ఇలాగ అప్పుడప్పుడు జనంతో కొట్లాడుతుంటాడు. అంటే హ్మ్. పబ్లిక్‌తో ఆడుకోవడం, మీడియాతో ఆడుకోవడం అనేది కొంతమందికిష్టం. అది డీల్ చేయగలిగినోళ్ళు సక్సెస్‌ఫుల్‌గా డీల్ చేస్తుంటారు. ఆర్‌జీవి లాంటోళ్ళకి కూడా ఒక్కోసారి ఇబ్బందయిపోతుంది. ఆయన మీద కేసులొచ్చినప్పుడు ఆయన కూడా మీడియా మీద కోపమొచ్చింది. ఆయనకి ఇబ్బందయిపోయింది. అంటే ఇది కాంటెక్స్‌ని బట్టి ఉంటది. జనరల్‌గా ఫన్‌గా ఉంటే, సరదాగా ఉంటే బానే ఉంటది గానీ, ఒక థ్రెషోల్డ్ దాటి నిజంగానే హర్ట్ అయ్యే విధంగా మనం ప్రవర్తించినప్పుడు ఫన్ పోతుందక్కడ. అవతలోడు మీకు ఫన్‌గా అనిపించొచ్చు గానీ, అవతలోళ్ళకి ఫన్ కాదు. అలాంటప్పుడు సీరియస్‌గా కేసులు పెట్టడం అవి. అయితే అనసూయకి మన అన్వేష్‌కున్నంత అజ్ఞానం లేదు. ఆమెకు కొంత నాలెడ్జ్ ఉంది. సోషల్ మీడియాని ఎలా డీల్ చేయాలి, మనకెలా ఉపయోగించుకోవాలన్న క్లారిటీ ఉంది. ఆమె దగ్గర మంచి టీమ్ ఉన్నట్టు కూడా ఉన్నారు. అందువల్ల ఆమె కేసులు పెట్టించుకునే స్థాయికి గాని ఏమి వెళ్ళలేదు ఇప్పటివరకు. అంటే బికినీలు ఇవన్నీ పెడితే కేసు పెట్టొచ్చా అంటే, ప్రతిదానికి కేసు పెట్టొచ్చు. కేసు దేనికైనా పెట్టొచ్చు. అంటే అతను నన్ను ఇట్లా చూసాడు, అది నన్ను ఇబ్బంది పెట్టాడని కేసు పెట్టొచ్చు. కాబట్టి ఆ కేసులు నిలుస్తాయా లేదనేది ఇంపార్టెంట్. కేసులు హ్మ్. పోలీసులు గూడా తీసుకుని అన్ని కేసుల్ని పర్స్యూ చేయలేరు. కేసు పెడితే పెట్టిచ్చు